నమస్తే, వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ షో అతిథి. మీ ఇంటింటి నేస్తం. ఎప్పటిలానే సరికొత్త బంధాలను, అద్భుతమైన రుచులను పరిచయం చేయడానికి వచ్చేసింది మన అతిథి. మీకు చిన్న సస్పెన్స్, వెళ్దామా? కమ్ ఆన్. గెస్ట్ ఇంటికి. వావ్, నేను మీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే వాళ్ళు నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. సో నైస్. సో ఆ గెస్ట్ ఎవరో తెలుసుకోవాలని ఉంది కదా, ఫ్యూ సెకండ్స్ అలా లోపలికి వెళ్ళిపోదామా? కమ్ ఆన్. ఏ పదండి. ఏ గెస్ట్ ఇంటికి వచ్చేసాం. ఆ గెస్ట్ ఎవరో చూడాలని ఉంది కదా. కౌంట్ డౌన్ స్టార్ట్ చేసేద్దామా? 3, 2, 1. హాయ్ ఉమాత, నైస్ టు మీట్ యు. ఓ, మీరు నన్ను కోడాలన్నారంటే నేను అలా గాల్లోకి ఎగిరిపోతాను. నువ్వు అలా గాల్లోకి ఎలా ఎగురుతావు? ఎందుకు చాలా సన్నగా ఉన్నావు కాబట్టి. అత్త, చిన్నప్పటి నుంచి మీ సీరియల్స్, సినిమాలు చూసుకుంటూ పెరిగాము. మీరు అప్పటికి ఇప్పటికి నిజంగా ఏం చేంజ్ చేయకుండా. ఎవరు చిన్నప్పటి నుంచి? నా చిన్నప్పటి నుంచి. నీ చిన్నప్పటి నుంచి ఉంటే నేను కూడా నీ వయసే కదా. అబ్బా, కాదా? కాదు. ఇప్పుడు మనం నిజాలు చెప్పుకుందాం. నిజాలు చెప్పేప్పుడు. సో మీరు ఇంత యంగ్ గా అలా మెయింటైన్ చేస్తూ, మరి మా ఏజ్ అంటే, మీ ఏజ్ అంటే ఇలా వేసుకుంటే నేను మీ ఏజ్ లాగా ఉంటాను. ఇది కట్టుకున్నాను కాబట్టి మా ఏజ్ లాగా అనిపిస్తుంది. అదే అంతా అనిపించుకోవాలి కదా. ఓకే కూడలా. పిలిచేద్దామా? మా తొట్టి గ్యాంగ్. ఓ, తొట్టి గ్యాంగ్ మన ఫ్యామిలీకి ఒక టైటిల్. తొట్టి గ్యాంగ్. హలో తొట్టి గ్యాంగ్, వచ్చేయండి. ఈ తొట్టి గ్యాంగ్ లో అసలైన కుర్రోడు ఎవరు తెలుసా? ఎవరు? వస్తున్నారు. ఓ హాయ్. ఇంకా నెక్స్ట్ కుర్రోడు కదా, అసలైన అంటే కుర్రోడు అంటే ఇతను, అసలైన ముసలోని పిలుద్దాం. ఇప్పుడు ఆపోజిట్ అసలైన ముసలోడు రండి. కమాన్. అయ్యో, హలో. ఇది అసలైన తొట్టి గ్యాంగ్ అంటే. కరెక్ట్ గా సరిపోయింది టైటిల్. అంతా సరిపోయింది కదా, నిండుగా ఉంది కదా. సో అత్త, మిమ్మల్ని అయితే మేము పరిచయం చేసేసుకున్నాం. మరి మన ఫ్యామిలీని నాకు పరిచయం చేయాలి కదా. నన్ను అత్తాన్ని పిలిచావు కాబట్టి స్టార్టింగ్ తాతగారు స్టార్ట్ చేద్దాం. తాతగారు. మీరు నిజంగా అసలు తాతగారు లాగా కనిపించట్లేదు. అత్త చెప్పినట్టు యంగ్ కుర్రాళ్ళలాగా ఉన్నారు. మిమ్మల్ని నేను తీసుకెళ్ళిపోనా? ఓకే, తాతగారి నుంచి అయిపోయింది కాబట్టి ఎలాగో నువ్వు కాంప్లిమెంట్ ఇచ్చేసావు కాబట్టి కుర్రోళ్ళగా ఉన్నావు అని చెప్పావు కాబట్టి ఇప్పుడు ముసలి బావా. బావా? ముసలి బావా, హలో. ఎలా ఉన్నా మరదల పిల్ల? మీరుంటే మేము ఎందుకు బాగోం చెప్పండి. బాగుంటే కదా మేము బాగుంటాం. అబ్బా బాబా బాబా. అయిపోయింది కదా తాతగారు బావా. ఇప్పుడు పక్కన ఒక పొడిగాటి వదిన. హాయ్ వదిన. ఏం చేస్తుంటారు? డిగ్రీ. మీరు ఏం తింటారో తెలుసుకోవచ్చా? ఏం తినట్లేదు కాబట్టి ఇంత హైట్ గా ఇంత స్లిమ్ గా ఉన్నారు. ఓహో, అయితే ఈసారి నుంచి నేను కూడా ఏం తినకుండా అలా హైట్ అయిపోతా. యూ కెన్ ట్రై. కానీ చాలా ఇలా అయిపోతా. ముందే ఎట్లా ఉన్నాను, పర్లేదు, ఇలా అయిపోతా. నెక్స్ట్ హుషారైన ఇంకో వదిన. ఓ, నాకు ఈరోజు చాలా మంది వదిలేరు ఉన్నారు. హలో. నెక్స్ట్ వచ్చి ఆడబిడ్డ. ఆడబిడ్డే కదా ఎక్కువ. హాఫ్ భార్య అంటే భర్త అంటే దాంట్లో మాక్సిమం తీసుకునేది ఆడబిడ్డ కాబట్టి ఆడబిడ్డ. హలో, మీ పేరు? హేమలత. హేమలత, సో నైస్. ఆహా, మా అత్తని కలుద్దామని ఉంటే నాకు 311 ఆన్సర్ వచ్చేసింది. 2 హీరోయిన్స్ ని కూడా కలిసేసాను నేను. ఫిక్స్ అయిపోయావా? తమన్నా. ఓకే. కాజల్ అగర్వాల్. అంటే కాజల్ అగర్వాల్ ఎలా ఉంటుంది బయట మామూలుగా ఫేర్ గా ఉంటుంది, ఇక్కడ బ్లాకిష్ కాజల్ అగర్వాల్. బట్ ఎంత ఇదిగా ఉన్నా చాలా క్యూట్ గా ఉన్నారు. అవును. నెక్స్ట్ వచ్చి నీకు వచ్చి మరదలు. నాకు మరదలు. హాయ్, మీ పేరు? పవిత్ర. సో నైస్. ఈవిడ వచ్చి వదిన అనుకో. వదిన. హలో వదిన. అసలు ఈ తొట్టి గ్యాంగ్ లో అసలు అందరికన్నా
క్యూటెస్ట్ అంటే ఇదిగో, చాలా వచ్చిన దగ్గర నుంచి తన్నే చూస్తున్నా నేను. హలో, ఎవరు అడగవే? ఎవరు? నీకు చిట్టి మరదలు. చిన్న మరదలు. సో నైస్. హలో, హాయ్ హాయ్. హాయ్ చెప్పు హాయ్. సో అత్త వచ్చాము, పరిచయం చేసేస్తున్నాము, బెస్ట్ గ్యాంగ్ అనిపించుకున్నాము. నాకు వెల్కమ్ డ్రింక్ కావాలి. ఓ అయ్యో నా కూడా నేను నిజంగా వెల్కమ్ ఇప్పుడే మర్చిపోయాను. వెల్కమ్ డ్రింక్ కూడా అడిగావు కాబట్టి నీకోసం స్పెషల్ గా లోపల రెడీ అవుతుంది. నువ్వు కళ్ళు మూసుకుని ఇలా ఉంటే 5 minutes లో నేను అలా తెచ్చేస్తాను. ఓకే, మూసేసుకున్నా. మూసేసుకో. యా, రెడీ. అప్పుడు తెలియకూడదు. ఓకే. వావ్, ఏంటత్తా ఈ మాటలో అలా మ్యాజిక్ ఉందా? అంటే నా మాటల్లో మ్యాజిక్ ఉంటుంది, దాంతో పాటు నువ్వు అడిగిన స్పెషల్ డ్రింక్ కూడా నా చేతిలో రెడీగా ఉంది. థ్యాంక్ యూ. ఫస్ట్ తాగిన తర్వాత మాటలు. ఎస్. సో అత్త అలా మ్యాజిక్ చేసి డ్రింక్ అయితే ఇచ్చేసావు. నువ్వు అలా షార్ట్ గా స్వీట్ గా మీ జర్నీ గురించి చెప్పేస్తే. షార్ట్ గా స్వీట్ గా క్యూట్ గా కూడా చెప్తాను. ఓకే. అందరికీ తెలిసే ఉంటుంది నా పేరు ఉమా. అంటే నేను చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నాను. చాలా మూవీస్ చేశాను. 150 పైగా మూవీస్ చేశాను. ఇన్ ఆల్ లాంగ్వేజెస్, సౌత్ ఇండియాలో అన్ని కవర్ చేశాను. యాజ్ వెల్ యాజ్ సీరియల్స్ కూడా చేశాను. నా ఫస్ట్ సీరియల్ వచ్చి ఈటీవీలో అండి. నాకు తెలిసి మటుకు అది 2000 సంవత్సరం అనుకుంటాను. గుండు హనుమంతరావు గారితో ఫస్ట్ కాంబినేషన్, ఉదయ్ భాస్కర్ గారి డైరెక్షన్లో. అలాగా నేను ఈటీవీకి రావడం జరిగింది. ఈటీవీకి మాకు చాలా అంటే నా పుట్టినలు అనుకోవాలి ఈటీవీగా. ఇంకా అలా నా జర్నీ స్టార్ట్ అవుతూనే ఉంది. దాంట్లో చాలా కష్టాలు సుఖాలు అన్నీ చూశాను. అలా జరుగుతున్నాయి, ఈ రోజులు చూశాను. సో అత్త రైట్ నౌ ఏం చేస్తున్నావు? రైట్ నౌ అయితే ఈటీవీలోనే సావిత్రి చేస్తున్నాను. ఓ, సావిత్రిలో జమీందారీ కుటుంబంలో జమీందార్ గారి వైఫ్ కింద చేస్తున్నాను. అయితే మీరు కూడా జమీందార్ గారే? జమీందార్నే. కానీ అంటే ఆబ్వియస్లీ నేను ఎప్పుడు హీరోయిన్స్ ని ఎప్పుడు ఏడిపిస్తుంటాను కాబట్టి ఇప్పుడు యాజ్ యూజువల్ గా హీరోయిన్ ని నేను ఏడిపిస్తున్న పాత్ర చేస్తున్నాను, నెగిటివ్ రోల్ చేస్తున్నాను. సో నన్ను అయితే మా అత్త ఏడిపించదు అని అనుకుంటున్నావు. ఇంకా ముందుంది మా ముసలి పండుగ. ఫెస్టివల్. సో అత్త నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ జోన్ లోకి ఎవరిని దింపబోతున్నావు? నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ మాక్సిమం ఎలా సింగర్ పాడిన తర్వాత డాన్స్ చేయాలి కాబట్టి డాన్స్ అంటే కామన్ గా హీరోయిన్స్ చేస్తారు కదా. హీరోయిన్ వచ్చండి డాన్స్ చేపిద్దాం. హీరోయిన్ వీళ్ళే కదా. యా, తమన్నా డాన్స్ చేస్తుంది. कभी मैच किया रे, कभी छोड़ दिया दिल, कभी कैच किया रे. साड़ी के फॉल सा कभी मैच किया रे, कभी छोड़ दिया दिल, कभी कैच किया रे. टच करके टच करके टच करके टच करके कहाँ चल दी बच करके टच करके टच करके टच करके दिल से दिल अटैच किया रे. कभी छोड़ दिया दिल, कभी कैच किया रे. साड़ी के फॉल सा कभी मैच किया रे, कभी छोड़ दिया दिल, कभी कैच किया रे. నా బుల్లి హీరోయిన్ చాలా బాగా చేసింది. నేను నీకు గిఫ్ట్ ఇచ్చా? అడుగు ఏంటో గిఫ్ట్. అబ్బో, అక్కడ హీరోయిన్ కన్నా ఇక్కడ హీరోయిన్ చాలా బాగా చేసింది. అంటే సోనాక్షి సిన్హా ప్లేస్ లో తమన్నా డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా చేసి చూపించింది. దట్ ఈస్ మై హీరోయిన్ కదా. అవునా? థ్యాంక్స్. పక్కకి. ఓ సో స్వీట్. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ వచ్చి హీరోయిన్ డాన్స్ చేసింది కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకో హీరోయిన్, అప్కమింగ్ హీరోయిన్ డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? అప్కమింగ్ హీరోయిన్. ఓకే, ఎవరది అప్కమింగ్ హీరోయిన్? మీ పొడవాటి వదిన. చేసేస్తారా? నేను జాయిన్ అవ్వచ్చా మధ్యలో? ఓకే. సో నెక్స్ట్ మా వదిన డాన్స్. ఆ రేంజ్ లో ఉన్న వదిన ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ స్టార్ట్ చేసేస్తా. సో మ్యూజిక్ ప్లీజ్. ఇంగ్లీషులోన దండ పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు
ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాసు లెక్కలో ఏ 1+1 ఆఫర్ ఉన్నదే లండన్ ఎల్లొద్దాం లగేజ్ కట్టుకో నేను గీత దాటనే సరుకు తోటల్లో సైకిల్ వేసుకో పిల్ల నీ బోడి భలే భలే మెరిసిపోతదే ఇంత డైమండ్ నెక్లెస్ తీసుకో వజ్రానికి నా ఒంటికి వరుస కుదరదే తెచ్చి తిరణాల పూసల దండేసుకో నువ్వు చాలా సింపులే ఇదే ఉంది శాంపుల్ పాష్ కొండలేదు నా సిస్టము ఎందుకేంటి ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కలో నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కలో వావ్ చాలా బాగా చేశారు. నేను ఆ రేంజ్ అనుకుంటే దాన్ని దాటిపోయారు. సో నైస్. మిమ్మల్ని చూసి ఒక స్టెప్ బాగా నేర్చుకున్నాను అనమాట. హిప్ మూమెంట్. కోడలి పిల్ల అంటే నువ్వు డాన్స్ చేసినప్పుడు నీకు ఒకటే వచ్చిందేమో, ఆ అమ్మాయి నడుముతే ఇంకా ఇలానా ఉంటుంది. ఒక్కసారి చూపిస్తుంది చూడు, ఒక్కసారి ఇచ్చా మా క్లాసెస్ మీ ఆడబిడ్డకి. లిఫ్ట్ చేసి కింద కొట్టాలి. 1 2 3 and 4. వామ్మో, నాకు చాలా కష్టం. అది చెయ్యాలన్నా మీరే ఒకసారి ఫాస్ట్ గా చేసి చూపిస్తే అమ్మాయికి ఒక ఐడియా వస్తుంది. అది చెయ్యాలంటే మీరే, నేను అస్సలు సరిపోను, నాకు అర్థమైంది. సో నైస్, థ్యాంక్ యూ. సో మా వదిన డాన్స్ అదరగొట్టేశారు. మరి అత్త నాకు నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి అంటే అప్పుడు చెప్పాం కదా ముసలి బావ అని, ఆ. తోటి ఒక మంచి పంచ్ డైలాగ్స్ ఇప్పిద్దాం. ఓ బావా, చెప్పు మరదల పిల్ల. నా కోసం డైలాగ్ చెప్తావా? సరిపోతుంది డైలాగ్. మరి ఇంకేం చెప్తావు? నీకోసం డైలాగ్ ఇంకేదైనా చెప్పమంటావా? ఇంకేం వద్దులే, డైలాగ్ ఒకటి చెప్పు. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి ఉన్నాయి. అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకుంటాను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. కుర్ర తాత గారు ఒక పవర్ఫుల్ డైలాగ్ తోటి మన ముందుకు వస్తారు, చూద్దాం. ఓ చెప్పేస్తారా? నా కోసం అమ్మ తోడు అడ్డగా నరికేస్తారు. అమ్మ తోడు అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఇంత పవర్ఫుల్ డైలాగ్ నుంచి మనం అలా బయటికి రావాలంటే ఒక మంచి జోక్ విందాం. యా షూర్. ఎవరు? వాళ్ళిద్దరు, తనుష అండ్ ఉమా. సో వదినలు ఎందుకు వెయిటింగ్, స్టార్ట్ చేసేస్తారా? ఏవండి, మన ఇంటి పక్కన ఆయన వాళ్ళ ఆవిడ్ని పువ్వులో పెట్టుకుని చూసుకుంటున్నాడంట. ఎప్పుడైనా చూసుకున్నారా నన్ను అలాగా? వాళ్ళ ఆయనది పూల వ్యాపారమే, మరి నాది కారపొడి వ్యాపారం. తీసుకురమ్మంటావా? అక్కర్లేదులేండి, ఉంచుకోండి మీరే. మా వదినను అలా కారంలో పెట్టుకొని చూసుకుంటారా? కొంచెం పూలు తీసుకొచ్చి చూసుకోండి. సో మరి అత్త నాకు నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి అంటే ఇంతసేపు మనము డాన్స్ చూసాము, పాటలు విన్నాము, జోక్స్ విన్నాము, అలానే ఒక మంచి పవర్ఫుల్ డైలాగ్ తో మనకి కుర్రా తాత గారు అలరించారు. ఆహా ఏమి రుచి అనరా మై మరచి అనాలి కదా పండగ రోజు. Compulsory. అందుకనే భోజనం. వావ్, మా అత్త నా కోసం ఎంత బాగా ఇన్ని వెరైటీస్ పెట్టారు. టేస్ట్ చేయాలి కదా, చేసేద్దామా? ఫస్ట్ స్వీట్ తోటి. ఓకే, ఎస్, బొబ్బట్లు. బొబ్బట్టు. ఏం కర్రీ ఇది? ఆలు. ఆలు నెక్స్ట్ అండ్ పులిహోర. ఆహా, మా అత్త రోజు అంత బిజీ షెడ్యూల్లో ఉండి కూడా నా కోసం ఇంత టేస్టీ ఫుడ్ అండ్ ఇన్ని వెరైటీస్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అత్త. యూఆర్ వెల్కమ్ కొడలా. తినండి. సో టేస్ట్ చేసేద్దామా? సో విల్ స్టార్ట్ విత్ బొబ్బట్టు. మా అత్త చేశారు. చాలా బాగుంది, ప్రేమ ఎక్కువైపోయింది. నెయ్యి బాగా తగులుతుంది కదా అందుకనే. సో విల్ గో విత్ పులిహోర. ఏముంది టేస్ట్. అసలు అత్త నువ్వు ఇంత బిజీగా ఉండి కూడా ఇంత టేస్టీ ఫుడ్ హౌ? అంటే మరి నువ్వు ఈరోజు వచ్చావు కోడపిల్లలాగా,
నెక్స్ట్ మళ్ళీ ఇంకెవరైనా వస్తుంటారు కదా, వాళ్ళ కోసం చేయాలి, టేస్ట్ అంటే నేర్చుకోవాలి కదా. నేర్చుకోవాలంటే అమ్మ నాన్న చెప్పిన మాట వినాలి కదా. అందుకని అలా 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 ఎంత సైకిల్ కాబట్టి చక్కగా బిజీ ఉన్నా కూడా పిల్లలకి మన అలానే మన హెల్తీ కూడా చూసుకోవాలి కాబట్టి ఇంట్లోనే వండుకొని తింటే చాలా బాగుంటుంది. ఆలూ కర్రీ విత్ రైస్. ఆసమ్. నేను ఎక్స్ప్రెస్ చేయలేను, అంత బాగుంది. నాకు కొంచెం ఇస్తే నేను తీసుకెళ్తా. కొంచెం మొత్తం తీసుకెళ్ళిపో. రోజు మా ఇంట్లో వండిపోయానుకో హ్యాపీగా నీకు అన్ని స్పైసీగా కమ్మగా చక్కగా అన్నీ వండి పెడతాను. మా వదిన ఏమైనా హెల్ప్ చేస్తుందా మీకు? వదిన కూడా బాగా చేస్తుంది వంటలు. ఈసారి నేను వచ్చినప్పుడు మీతోనే టేస్టింగ్. సరే. సో నెక్స్ట్ మా అత్త చేసిన రసం. చాలా బాగుందండి, స్పైసీగా సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఫుడ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ ఆల్సో. ఆహా, సో నైస్. మంచి సింగర్ అండ్ డాన్స్ ఆర్టిస్ట్ అండ్ ఇంత చేసి పెట్టినందుకు సూపర్ చెఫ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ఉగాది స్పెషల్లో మా అత్తని కలవడం, అలా మా అత్త జర్నీని చెప్పడం, మాకు తెలియని విషయాలు మాతో షేర్ చేసుకున్నారు అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ టేస్టీ ఫుడ్ పెట్టారు అత్త నాకు. సో మచ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు మా ఇంటికి రావడం అంటే మీరంటే ఇన్ సెన్స్ మా కోడలి పిల్ల మా ఇంటికి రావడం, కుర్రా తాతగారితోటి, ముసలి బావ గారితోటి, పొడుగాటి ఎవరు వదినతోని, హీరోయిన్స్ తోటి ఇలా అందరూ అలా టైం స్పెండ్ చేసి ఇలా అందరితోటి ఇలా ఎంటర్టైన్ చేయడం. మేము మరొకసారి మళ్ళీ ఈ టీవీలో అంటే కొన్ని సంవత్సరాల తర్వాత బ్యాక్ మేము ఎప్పుడు చేసాము ఒకసారి, మళ్ళీ ఈ సంవత్సరం మీ ముందుకి ఇలా మా ఫ్యామిలీ తోటి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అతిథి. నేను మీకు చిన్న గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఇస్తున్నందుకు కూడా. సో మా అత్తకి ఏమి ఇచ్చినా తక్కువే, కాకపోతే ఈ చిన్న కోడలు మీకు చిన్న గిఫ్ట్ ఇస్తున్నారు. అబ్బో, చిన్న గిఫ్ట్ అని ఇలా క్యూట్ గా ఉంది. థ్యాంక్ యూ. వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. కానీ నాకు మన ఫ్యామిలీతో ఒక చిన్న సెల్ఫీ కావాలి. సో అత్త నాకు ఒక మెమరీ సెల్ఫీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. కాకపోతే వెళ్లే ముందు అందరిని ఇన్వాల్వ్ చేసే ఒక యాక్టివిటీ చెప్తాను. ఓకే, అందరు కలిసి నాతో స్టెప్ వేస్తారా? స్టెప్ అడిగేవా? నేను కూడా భౌ అనమంటామని భయం వేసింది. పర్లేదు, ఒక్క స్టెప్. ఓకే. సాంగ్ ప్లీజ్. సంగీతంలో సమస్య రాకపోతే ఏం లోట, సంతోషంలో హైలెస్ అంటే ఏదో పొరపాట. అటెన్షన్ ఎవ్రీబడీ సరదాగా చేయాలండి, ABCD చాలండి, ఎనీబడీ కెన్ డాన్స్ అండి. సో ఇదండి ఈ వారం అతిథి, మా అత్త టేస్టీ ఫుడ్, ఫుల్ ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ వీక్ మరొకరింట్లో అతిథిగా వచ్చేస్తా. అంటే టేక్ కేర్. బాయ్.